వాట్సాప్ ఓపెన్ చేశాక మన మిత్ర సేవలోకి అయితే వెళ్ళాలి. సేవని ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టచ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళాక దయచేసి ఒక సేవను అయితే ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ ఎంచుకున్నాక విద్యా సేవలు, మహిళా మరియు శిశు సంక్షేమ సేవలు, ఇక్కడ మరికొన్ని సేవలు అయితే కనిపిస్తున్నాయి. పైకి అయితే స్క్రోల్ చేసుకోవాలి. పైకి స్క్రోల్ చేసుకున్నాక మనకి ఇక్కడ సివిల్ సప్లై సేవలు, రైస్ కార్డ్ డ్రా స్థితి మరియు రైస్ కార్డ్ ఈకేవైసీ స్థితి అయితే ఉంది. ఇక్కడ దీని టచ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ సివిల్ సప్లై సేవలు అని మనకి ఇక్కడ కనిపిస్తాయి. పైకి అయితే స్క్రోల్ చేసుకుంటే దీపం స్థితి, రైస్ కార్డ్ డ్రా స్థితి, రైస్ ఈకేవైసీ స్థితి, రైస్ కార్డ్ సమర్పణ, రేషన్ కార్డులో సభ్యులను జోడించడం, రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం, తప్పుగా జోడించిన ఆధార్ షీడింగ్ సవరణ చేసుకోవడం, రేషన్ కార్డు విభజన దరఖాస్తు. ఇక్కడ రేషన్ కార్డులో సభ్యులను జోడించడం అంటే కొత్తగా పెళ్ళైన వారు భార్యను యాడ్ చేసుకోవడం, లేదా వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి పిల్లల్ని యాడ్ చేసుకోవడం అయితే ఉంది. ఇప్పుడు మనం రేషన్ కార్డులో సభ్యులను జోడించడం వారి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నిర్ధారించిన అడుగుతుంది. ఇది టచ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్ళింది. ఇక్కడ మెసేజ్ అయితే సెట్ అయింది. ఏపీ ప్రభుత్వ సివిల్ సప్లై సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. సేవలను పొందేందుకు ఫోన్ను ఓపెన్ చేయండి, తెరవండి మీద టచ్ చేస్తున్నాను. టచ్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వ్యక్తిగత సమాచారం, ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నిర్ధారించని అడుగుతుంది. అక్కడ టచ్ చేసుకుంటే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక తనిఖీ చేయని వస్తుంది. అక్కడ టచ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇలా వాట్సాప్ ద్వారా మనం అప్లై చేసుకుంటాం, కానీ ఈకేవైసీ చేసుకోవడానికి మళ్ళీ సచివాలయం దగ్గర అయితే వెళ్ళాలి. వాట్సాప్లో అప్లై చేయకుండా డైరెక్ట్గా సచివాలయానికి వెళ్తే మీకు ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఫిలప్ చేశాక మీకు ఏమైనా సందేహాలు ఉంటే సచివాలయం సిబ్బంది క్లియర్ చేస్తారు. మీకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు అది మీకు చెప్తాను. టీ నెంబర్తో రేషన్ కార్డ్ స్టేటస్ ఇప్పుడైతే తెలుసుకుందాం. తర్వాత స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఇక్కడ WS ఆన్లైన్ ఏపీ డాట్ అని టైప్ చేసుకుంటే మన సైట్ నేమ్ అయితే వస్తుంది. ఇలా వచ్చాక మనకి ఎంటర్ యువర్ ఆధార్ త్రూ ఏపీ సేవా సర్టిఫికేట్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్. ఇక్కడ మనకి అప్లై చేసాక టీ నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ టీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసుకున్నాక సబ్మిట్ టచ్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మన సచివాలయం దగ్గరికి వెళ్ళడం ద్వారా డిజిటల్ అసిస్టెంట్ కంప్లీట్ అయిపోతుంది, ఈకేవైసీ కంప్లీట్ అయిపోతుంది. మన వాట్సాప్ ద్వారా అప్లై చేసుకుంటే 3 డేస్లో ఈకేవైసీ చేయాలి, లేదా అది పెండింగ్లో ఉండొచ్చు. మనం డైరెక్ట్గా వెళ్ళడం ద్వారా ఈకేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మనం వాట్సాప్ ద్వారా అప్లై చేసుకుంటే 7 డేస్లో అది టైం ఉంటుంది. మనం డైరెక్ట్గా వెళ్ళడం ద్వారా ఈ 3 పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత తహసీల్దార్ 11 రోజుల పెండింగ్ ఉంటుంది. ఈ విధంగా మనం సచివాలయం దగ్గరికి వెళ్ళడం వల్ల ఈ 3 పనులు తొందరగా కంప్లీట్ అవుతాయి. కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.